ఇదేమో పార్ట్ 2 వీడియో. అది ఫస్ట్ వన్ది సెకండ్ వన్ది చూడండి. స్పెషల్ ఏమేమి ఉన్నాయనేది అయితే చూపిస్తా. మటన్ కర్రీ మా ఆయన వేసింది, ఇది బగారా రైస్, చికెన్ కర్రీ స్పైసీ వేసిన, మా పిల్లలకు బాగా ఇష్టం, మటన్ కన్నా చికెన్ ఎక్కువ తింటాం, అండ్ పాపడా, వైట్ అన్నం, గుడాలు. ఇక్కడ చూడండి మటన్ సూప్ ఉంది ఇక్కడ స్పెషల్గా మా ఆయన వేసింది. ఇదేమో పుదీనా చట్నీ నేను చేసిన. ఏవేవి ఎలా ఉన్నాయనేది అయితే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. చాలా బాగుంది. మా ఇంటికి వాళ్ళ గెస్ట్ వచ్చిండు. ఇంకొకటి చెప్పాలి, ఎందుకంటే ఇవన్నీ తిన్నప్పుడు నాన్ వెజ్ మేము గడ్డి మాత్రం తినాలా, ఎందుకంటే సలాడ్ మాత్రం మర్చిపోకుండా తినబెడతాడు మా ఆయన. అందరికీ కంపల్సరీగా తినాల్సిందే. ఇవి లేకుంటే మేము నాన్ వెజ్ కర్రీ మాత్రం వండుకోము. ప్రతిసారి ఇవైతే 2-3 కట్టలు తీసుకొచ్చి పెడతాడు. ఇది మటన్ సూపు మంచిగా వచ్చింది. ఫస్ట్ టైమా మేము చేసుకున్నాడైతే ఇక్కడ. దాని తర్వాత ఇది పుదీనా చట్నీ అయితే అప్పుడప్పుడు వేసుకుంటాం. మటన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా ఉందనేది అయితే చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇవాళ మా ఇంటికి గెస్ట్ వచ్చిండు. గెస్ట్ అయితే మటన్ కర్రీ బాగుందని చెప్పిండు. ఎందుకంటే అతను కూడా ఎప్పుడు చికెన్ తింటాడట, మటన్ కర్రీ అప్పుడప్పుడు తింటాడట. మటన్ కర్రీ బాగుందని చెప్పిండు. మటన్ కర్రీతోనే తిన్నారు వీళ్ళిద్దరు. మేము తక్కువ తింటాం మటను, అందుకే మేము చికెన్ వేసుకున్నాం. ఫస్ట్ మాకు నచ్చింది చికెన్ కాబట్టి చికెన్ వేసుకున్నాం. సూపర్ అయింది. ఫ్రైడే మాత్రం మా ఇంట్లో ఇట్లా స్పెషల్స్ ఉంటాయి. కానీ మా చిన్న ఫ్యామిలీకి చిన్న లైక్ ఇవ్వండి. కానీ ఎల్లిగడ్డ మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే మంచిగా మసాలా పట్టుకుంది దానికి. నాకు ఎల్లిగడ్డ అంటే ప్రాణం, అంత ఇష్టం నాకు. ఇది మొత్తం తినేసిన. కానీ అరబ్బోలు ఇట్లనే అన్నీ వేసుకొని తింటారు, ఇవన్నీ వాడేస్తారు. కానీ మేము మాత్రం తింటాము, ఎందుకంటే ఎల్లిగడ్డ అంటే బాగా ఇష్టం కాబట్టి. ఎల్లిగడ్డ చాలా మంచిది హెల్త్కి. ఒక్కసారి ఇలా చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోకు లైక్ చేయండి.